ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, బయట చూసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు, కలిసి మాట్లాడుతున్నారు, కలిసి నవ్వుకుంటున్నారు, అన్ని కలిసి చేస్తున్నారు. కానీ ప్రమాద బారిన పడేది అమ్మాయిలే. అవును, అబ్బాయిలు కాదు అంటే ఏం చెప్తారు? అమ్మాయిలకే కదండి జరుగుతుంది మరి ప్రమాదము. సృష్టి అది భగవంతుడు అలా సృష్టించాడు. అసలు ఆడమగని ఎందుకు సృష్టించాడు భగవంతుడు? ఇప్పుడు ప్రపంచం ఒక లైఫ్ అనేది ముందుకు నడవాలి అంటే రెండు జాతులు ఉండాలి కదా. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఆడ మగ అనేది ఉండాలి. మరి అలా ఉండాలి అని అన్నప్పుడు ఆడ ఎంత జాగ్రత్తగా ఉండాలి, తనను తను జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పవిత్ర కార్యం కోసం భగవంతుడు పుట్టిస్తాడు. నువ్వు నీకు నువ్వు పాడైపోతే పరిస్థితి ఏంటి? నీ జీవితానికి నువ్వు ఉపయోగపడకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి సృష్టి, నేను చాలాసార్లు చెప్పాను, సృష్టి రీత్యా ఆడవాళ్ళు ఆడవాళ్లే, మగవాళ్ళు మగవాళ్లే. వాళ్ళకి భౌతికంగా అంటే ఫిజికల్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆడవాళ్ళు ఏంటి ఇట్లాంటి కింద పడిపోతారు. అంటే అందరూ పడకపోవచ్చు, సాధారణంగా చెప్పుకున్నాము. అలా అంటే మేము స్ట్రాంగ్ గా లేమంటున్నారా అని కామెంట్ వస్తుంది మేడం. అయితే ఒకటి చెప్పుకోవాలి, మెంటల్ గా ఆడవాళ్లే స్ట్రాంగ్. ఇది ఓకే, దేవుడు ఇలా పెట్టాడు. నువ్వు ఫిజికల్ గా నీకు శక్తిని బలాన్ని నేను నీకు ఇస్తే మరి ఆడవాళ్ళు ఎలా బతకాలి? కానీ మెంటల్ గా వాళ్ళకి స్ట్రాంగ్నెస్ ఇచ్చాం. ఎందుకంటే స్త్రీని ప్రకృతితో పోల్చారు, అందాన్ని స్త్రీని ప్రకృతితో పోల్చారు. కాబట్టి స్త్రీ అందంగా ఉండాలంటే నాజుగ్గా ఉండాలి. మరి మగవాళ్ళలాగా ఉంటే బాగుండదు కదా ఆయన అనుకున్నాడేమో భగవంతుడు. అందుకని స్త్రీని అందంగా నాజుగ్గా పుట్టించాడు. కానీ మరి ఈవిడ ఎలా బ్రతకాలి? కానీ మైండ్ స్ట్రాంగ్గా ఇచ్చాడు. నీకు అది ఇస్తే వీళ్ళకి ఇది ఇచ్చాడు. దాన్ని ఆ రకంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడున్న యువత. ఎందుకు? ఇప్పుడు మీరు అన్నట్టు మగవాళ్ళు మగవాళ్ళే, ఆడవాళ్ళు ఆడవాళ్ళే. ఎందుకు అని అంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆడవాళ్ళ మీద పడుతుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేసినా ఈ అమ్మాయికి ఏం జరిగినా ఎవరికి నష్టం? ఈ అమ్మాయికి. అంటే ఒక పవిత్రంగా పెళ్లి చేసుకుని బిడ్డల్ని కానీ సంసారాన్ని సాగించడం అనేది వేరే పద్ధతి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెడుగా తిరిగినా, చెడుగా తిన్నా, చెడుగా ప్రవర్తించిన, నలుగురితో తిరిగినా ఆ నష్టం నీకే, ఆడవాళ్ళకే వస్తుంది. ఇది తెలుసుకోవాలి. కాబట్టి మనం సమానత్వం ఎక్కడ ఉండాలి? ప్రగతి. మనము ఒక అభివృద్ధి పదంలో సమానంగా ముందుకెళ్ళాలి. కానీ ఈ రకంగా మనం సమానం కదా ప్రతి దాంట్లో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఇద్దరు మనుషులే, ఇద్దరు అవసరాలు ఒకటే కాదని అనటం లేదు. కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు, ఇది ఎంతవరకు, ఇది ఎంతవరకు, ఇది అతనికి ఎంతవరకు, ఇది వీటికి ఎంతవరకు అనేది ఆలోచించుకోవాలి. ఇద్దరు సమానం అనేది ఈ భూమి తిరగబడినా కూడా జరగదండి. జరగదు. ఎలా అవుతుంది చెప్పండి? కానీ అన్ని రంగాల్లో మరి మహిళలు దూసుకుపోతున్నారు కదా మేడం. మరి అలా అంటే మీరు చెప్పేదానికి కుదరట్లేదుగా పొంతన. అంటే ఆడవాళ్ళే, మగవాళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళు సాధించిన ప్రగతి వేరు, సాధిస్తూనే ఉన్నారు, సాధిస్తారు కూడా. మగవాళ్ళ కంటే ఎక్కువ సాధిస్తున్నారు. కానీ ఈ విషయంలో తీసుకుంటే ఆడవాళ్ళే, మగవాళ్ళే. ఎందుకంటే వాళ్ళని ఎదిరించి, ఇప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరుగుతుంది, ఒక్క అమ్మాయి అయినా సరే ఎదిరించి బయటకి వచ్చేయగలుగుతుందా, లేకపోతే బలైపోతుందా? మనం చూస్తున్నాం కదా. దీనికి కారణం ఏంటి? వాళ్ళ మగవాళ్ళ యొక్క బలము, అకృత్యాలు. కాబట్టి ఆడది దేవుడు బుర్ర ఇచ్చాడు. ఆ బుర్రతోటి తెలివిగా నువ్వు కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నువ్వు అధిగమించగలగాలి, అది క్రాస్ చేయగలగాలి. అంతేగాని నీ తెలివితేటలు పక్కన పెట్టి నువ్వు ఒక మానసికమైనటువంటి ఒక విషయాలకి మానసికంగా లొంగిపోతే నీకున్న తెలివితేటలు ఏమైనట్టు? ఒక స్త్రీకి ఉన్న విలువ, గుర్తింపు ఏమైనట్టు? మన పురాణాలు తీసుకోండి, చరిత్రలు తీసుకోండి, ఏది తీసుకున్న ఆడవాళ్ళు సాధించినవి ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేలు ఉంటాయి. మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. దీనికి ఇంకొక వీళ్ళకి తెలియకపోవటానికి కారణం ఏంటంటే పాఠాలు స్కూళ్ళల్లో కానీ కాలేజెస్లో కానీ ఒక లాంగ్వేజెస్ ఉంటాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఇంకా తీసుకుంటే మనకి హిస్టరీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. వాటిల్లో తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ వస్తాయి. వీటిల్లో పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ సరోజినీ నాయుడు, లేకపోతే రాణి రుద్రమదేవి, ఇలా లేడీస్ని తీసుకుంటే ఉన్నారు కదా, వాళ్ళ పేరుతోనే లెసన్స్ వచ్చేవి. అప్పుడు ఆడపిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది. నేను పెద్ద అయిన తర్వాత అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అనేది ఉండేది. ఇప్పుడు అలాంటి లెసన్స్ రావట్లేదు కాబట్టి మన చరిత్రలో ఎవరెవరు స్త్రీలు ఉన్నారు, గొప్ప స్త్రీలు ఎవరున్నారు అనేది తెలియటం లేదు. తెలుసుకుంటే వీళ్ళకి కొంతవరకు తగ్గుతాయి ఇలాంటివి. అరే మేము కూడా ఆ జాతికి చెందిన వాళ్ళమే కదా, మా స్త్రీ జాతి అంత ముందుకు వెళ్ళింది గతంలో, ఇప్పుడు కూడా వెళ్తుంది, మేము ఏ స్థితిలో ఉన్నాము
మేము ఎంత వెనకబడి ఉన్నాము అనేది తెలుసుకునే అవకాశాలు ఇప్పుడు ఆడపిల్లలకి ఉండటం లేదు. అంటే ఏది ఏమైనా మేడం మగాడే కాబట్టి ఒక హద్దులు వరకు మనం మెయింటైన్ చేస్తే మన వరకు ప్రమాదం రాదని అంటారా? అది మెయింటైన్ చేయట్లేదు ఇప్పటి కాలం ఆడపిల్లలు అంటారా? అంతే. ఇప్పుడు నీకున్న శక్తి, నీకున్న సోర్సెస్, నీకున్న తెలివితేటలతోటి ఇంకొకరి అవసరం నీకేంటి అసలు? ఇంకొకరి సహాయం నీకు అవసరమా? అదే చదువు చదువుతున్నావు నువ్వు కూడా. ఆ అబ్బాయి చదివే చదివే నువ్వు చదువుతున్నావు. ఆ అబ్బాయి చేసే ఉద్యోగం నువ్వు చేస్తున్నావు. ఆ అబ్బాయిలే వెళ్తున్న లాంటి బండి మీదే నువ్వు వెళ్తున్నావు, కారు మీద వెళ్తున్నావు. పైలట్లు అవుతున్నారు, స్పేస్లోకి వెళ్తున్నారు ఆడవాళ్ళు. అది నీ తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ అలా వెళ్ళారు. మన ప్రతి స్త్రీకి ఉంటాయి తెలివితేటలు. మనకున్నంతలోనే, మనకున్న తెలివితేటల్లోనే మనం ఎందుకు మన కాళ్ళ మీద మనం నిలబడి మన తెలివితేటలతో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము? ప్రతి దానికి కూడా అంటే ఫిజికల్గా కానీ, లేకపోతే ఏదన్నా ఒక అవసరానికి కానీ, ఒక సహాయానికి కానీ, ప్రతిదానికి కూడా మనం వాళ్ళని డిపెండ్ అవ్వటము, వాళ్ళు చెప్పే మాటలకి లొంగటము. ఇంకొకటి, వాళ్ళు చెప్పే మాటలకి లొంగటము అనే దాన్ని నేను టెంపరీగా వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం కూడా, ఆడవాళ్ళు కూడా టెంప్ట్ అయ్యి వెళ్తున్నారా లేదా? అప్పుడు కంప్లీట్గా అబ్బాయిలను కావాల్సిన లేదు. మీరు అడిగారు ఆ అరిటాకైనా, ముళ్ళైనా, ఏదైనా ఆకుకే నష్టం అని. ఇక్కడ ఇది వర్తిస్తుందా లేదా? అవును. అలాంటప్పుడు ఆడపిల్లలు ఏం చేయాలి? ఈ విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారా ఇళ్లలో? ఇవి పాఠాలు వచ్చేవి గతంలో. ఆడపిల్ల అరిటాకు లాంటి సంబంధించిన కథలు వచ్చినాయి కాబట్టి మాకు ఈ రోజు దాకా అవన్నీ గుర్తున్నాయి కదా. దానికి తోడు ఇళ్లలో ఆడవాళ్ళు చెప్తుంటారు, జాగ్రత్తమ్మ 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 అని చెప్తూ ఉండేవారు. ఇవి అలాంటి పాఠాలు లేవు, అలా చెప్పేవాళ్ళు ఇళ్లలో లేరు. ఒకవేళ ఉన్న ట్రాష్ పో, నీ దారి నువ్వు వాళ్ళని నోరు మూపించే, అంతే జరుగుతుంది. కానీ ఇది గట్టిగా కూర్చోబెట్టి విలువలు నేర్పించి ఇలాంటివన్నీ తెలియజేసినట్టయితే మనం ఏంటి, మన శక్తి ఏంటి అనేది ఆడపిల్లలు తెలుసుకుంటారు. తెలుసుకోకపోతే నాశనం అవుతున్నారు కదా. అది వాళ్ళ జీవితాలకి వాళ్ళు పెట్టుకున్న శాపమే కదా. అది ఎన్నో చూస్తున్నాం కదా మేడం. చివరికి బలయ్యేది ఆడవాళ్ళే. అక్కడ ఆడవాళ్ళకి సమస్యలు వస్తున్నాయి, ఆడవాళ్ళే చచ్చిపోతున్నారు. ఇప్పుడు పక్క అమ్మాయి చచ్చిపోయిందండి. ఇప్పుడు నిన్న ఆ అమ్మాయి చచ్చిపోయింది, మొన్న ఆ అమ్మాయి చచ్చిపోయింది, అటు అలా ఎన్నో చూశారు. నువ్వెందుకు జాగ్రత్త పడ? సరే, నీకు ఇప్పుడు వరకు తెలివితేటలు లేవు, నీకు ఆ లోకజ్ఞానం లేదు, ఇప్పుడు వచ్చిందిగా, ఇప్పుడు నీకు తెలిసింది కదా, నువ్వెందుకు జాగ్రత్తగా ఉండవు? నువ్వు కూడా అదే దారిలో బలహీనంగా వెళ్తావా? బలహీనమైనటువంటి మైండ్ తోటి అలా ఉండకూడదు. మైండ్ ఎప్పుడు స్ట్రాంగ్, పుల్లలాగా ఉన్న మనిషి మైండ్ చాలా స్ట్రాంగ్, ఆలోచింప చేయాలి మైండ్ని. భగవంతుడు ప్రతి మనిషికి బ్రెయిన్ ఇస్తాడు, ఆలోచించమని ఇస్తాడు. అందులో మనకు 3 వంతులు పైన ఖాళీ పెట్టుకుంటాం. ఎంతవరకు ఆలోచిస్తున్నాం, ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది తెలుసుకోలేకపోతున్నారు అందరూ. ఉపయోగించాలి, అవసరం ఉన్నంత వరకు మనం బుర్రను ఉపయోగించాలి, మన తెలివితేటలను ఉపయోగించాలి, మన జీవితాన్ని మనం దిద్దుకోవాలని చూడాలి. కానీ అలాగా నాశనం అయిపోవడము, తప్పుదారి పట్టడము, మన జీవితాన్ని మనమే బలి తీసుకోవడము లాంటి విషయాలకి ఇక నుంచైనా ఆడపిల్లలు దూరంగా ఉండాలి. తెలుసుకోవాలి, చిచ్చి మేమేంటి ఒకడి కింద బలైపోయేదేంటి. సరేనండి, మన ఇంటెన్షన్గా జరగలేదు, రోడ్డు మీద వెళ్తుంటే 4 లాక్కెళ్ళి ఏదో చేశారు, దానికి మనం ఆడదాని బలం సరిపోదు. అలాంటి కేసులు కొన్ని మనం ఏమి చేయలేము. కానీ మనకు మనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? స్పాంటేనియస్గా ఎలా ఉండాలి? ఖచ్చితంగా స్పాంటేనియస్గా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. దానికన్నా ముందు అసలు మన ఆహార్యం ఎలా ఉండాలి, మన వ్యవహారం ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన చూపు ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి, మన డ్రెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఎలా ఉండాలి అని నిర్ణయించుకోవాలి ప్రతి ఆడపిల్ల కూడా. కొంతమంది అంటున్నారు కదా మేడం, మన డ్రెస్ని బట్టి ఆవిడ కామెంట్ చేస్తున్నాడా అంటే నా డ్రెస్ని మార్చుకోవాలా, నా ఆహార్యాన్ని మార్చుకోవాలా, ఆడెవడో కామెంట్ చేస్తున్నాడు అని కొంతమంది కూడా ఇలా కూడా ఉన్నారు. అమ్మ, నువ్వు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అలాగే ఉండు, అక్కడ ఎవరు ఇప్పుడు మేడం చెప్పినట్టు అవి ఎవరు అడగరు. అక్కడ నువ్వు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అలా ఉండు, ఇండియాలో అలా ఉండడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఫారిన్లో ఉన్న మగాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ఇండియన్స్ ఒక సాంప్రదాయాన్ని నమ్మి ఒక ఆచారాన్ని పాటిస్తున్న వాళ్ళ మధ్యలోకి ఒక నల్లకాకుల మధ్యన ఒక తెల్లకాకు వచ్చినట్టే చూస్తారు. ఇప్పుడు అన్ని నల్లకాకులే, ఒక తెల్లకాకు వస్తే వింతగా చూస్తామా లేదా? చూస్తాం కదా. కొత్త రకం పక్షి ఏదైనా వస్తే ఎలా చూస్తాం మనం? అదేమన్నా కొంచెం భయంకరంగా ఉందంటే దాన్ని తరిమేయడానికి చూస్తాం. ఇది కూడా అంతే, మనకు నడుస్తున్న ఆచార సాంప్రదాయాల మధ్యలోకి కొత్త ఆచారం వస్తే అది జీర్ణించుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు. అది నువ్వెందుకు గ్రహించవు? నువ్వు ఇవాళ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకున్నాను, నన్ను చూడండి యాక్సెప్ట్ చేయండి అంటే ఎవరు చేయడు. నువ్వు ఎక్కడ వేసుకోవాలో అక్కడికి వెళ్ళిపో. నిజంగానే వాళ్ళు ఎవరు చూడరు. ఒక మనిషి వైపు చూడటం అనేది ఫారిన్ కంట్రీస్లో చాలా తప్పు, ఇంకా కొంచెం ముందుకెళ్తే నేరం కూడా. ఇక్కడ అలా కాదు, చూడకపోతే తప్పు. ఏంటి ఆ పిల్ల అలా వెళ్తుంది, ఎవరి పిల్ల అని వాకప్ తీస్తారు. పాత రోజుల్లో బాగా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నారు, మరి భయపడి చాలామంది చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలా విచ్చలవిడిగా సమాధానాలు చెప్తే పాడైపోయేది ఎవరండి?
జీవితాలు పడేది ఎవరికి? Yes. ఇంకా వాళ్ళకి వాళ్ళు నాశనం అయిపోయేది ఎవరికి జరుగుతుంది ఈ నష్టం అంతా చెప్పండి? వాళ్ళకనేది బుద్ధి తెలుసుకోవాలి. నేను ఇలాగే ఉంటానంటే నువ్వు ఇలా ఉంటే వాళ్ళు అలాగే చూస్తారు. ఎవరిని చూడొద్దని మాత్రం అనొద్దు, చూస్తారు. నా నేచర్ ఇంతే, నేను సరిగ్గా డ్రెస్ వేసుకోకపోతే నన్ను కామెంట్ చేస్తాడా, ఖచ్చితంగా చేస్తారు. నాకు సమస్య అవుతాడా అంటే అని అంటున్నారు కొంతమంది. ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి. నువ్వు మగవాడు అనుకో, గోచి పెట్టుకుంది నీ వైపు ఎవరో చూడరు. Yes. నువ్వు ఆడపిల్లవి, నీ బాడీ డిఫరెంట్గా ఉంటుంది అబ్బాయి కన్నా. ఖచ్చితంగా తన బాడీ లాగా లేదు కాబట్టి ఖచ్చితంగా నీ వైపు చూసే తీరుతాడు. ఆడవాళ్ళు కూడా చూస్తారు, ఇదేంటి వింతగా ఉంది ఈ అమ్మాయి ఎలా వచ్చిందని. మరి సిగ్గు తెచ్చుకోవాలి కదా, సిగ్గు పడాలి కదా. నా వైపు అందరూ చూస్తున్నారంటే నువ్వు గ్రేట్ ఫీల్ అవుతున్నావా, సిగ్గు ఫీల్ అవుతున్నావా, అవమానం ఫీల్ అవుతున్నావా, తప్పుగా ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు? ఏది ఫీల్ అయినా సరే మానేసేయి వేసుకోవడం. నువ్వు ఎలా వేసుకోవాలో అలా వేసుకో. ఇప్పుడు సేఫ్టీ కోసం అయితే పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి, ఒక మంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు. కానీ నువ్వు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు? అలాంటివి వేసుకుని నువ్వు మళ్ళీ ఇలాంటి ప్రశ్నల సమాజానికి ఇలాంటివన్నీ చెల్లవు. ఖచ్చితంగా చూస్తారు, నిన్ను అంటారు. మరి ఏదైనా నీకు చెడు కూడా జరగచ్చు దానివల్ల. నీ బిహేవియర్ నువ్వు ఎలా అయితే ఉంటావో దాన్ని బట్టే నీ లైఫ్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఎవరిని అనటానికి లేదు ఈ సమాజంలో.